రిజిస్ట్రేషన్లలో మరో మోత. ఇది అనధికారికంగా అధికారిక దోపిడీ. ఇది రిజిస్ట్రేషన్లలో మరో మోత. అన్ని రకాల డాక్యుమెంట్ల ఫీజులు, యూజర్ ఛార్జీలు భారీగా పెంపు. సొసైటీల రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీలు కూడా 2వ తేదీ నుంచే అమల్లోకి. అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనరు. అంతర్గతంగా ఇది ప్రజలకి తెలియాల్సింది. జనాల దగ్గర నుంచి దోపిడీ చేసుకుంటా రేట్లు పెంచేసి, యూజర్ ఛార్జీలు పెంచేసి, బహిరంగంగా పెంచేసి వీళ్ళు ఇంటర్నల్గా ఉత్తర్వులు ఇచ్చేసారు. సబ్ రిజిస్ట్రార్ల గట వాట్సాప్ ఎవరో చెప్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు పంపించారట, ఇగో ఇది అమలవుతుంది, మీరు ఈ ఇన్ఫర్మేషన్ని బయటికి ఎవరికి పంపించొద్దు అని. వాళ్ళు కక్కలేక మింగలేక వస్తున్నారు. ఇది ఇంకొక దారుణం ఏంటంటే ఇది విడుదల చేసిందేమో 2వ తారీఖు నుంచి అమలవుతుందని, కానీ ఆల్రెడీ 31వ తారీఖు నుంచే, మొన్న 31వ తారీఖు నుంచే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణ ఉంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది చూడండి ఒకసారి. భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీని ఇటీవలే పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై దొడ్డిదారిన మరో భారాన్ని మోపింది. క్రయ విక్రయ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచింది. ఇప్పటి వరకు ఉన్న ఫీజులు, ఛార్జీలను 2 నుంచి 10 చేసింది. ఈ నెల 2వ తేదీ నుంచే పెంపును అమల్లోకి తెస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి ఇటీవల అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. మీరు అంత బయటికి పెట్టకుండా ఇంటర్నల్గా మీరు ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏముందో కమిషనర్ గారు చెప్పండి. ఇంత ఘోరం ఉంటుంది. ఇది ప్రజలకు తెలియవద్దా? జనం సొమ్ము మీరు వసూలు చేస్తున్నారు, బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. మీ ధనిక రాష్ట్రంలో ఇది పెంచాల్సిన అవసరం ఏముంది? ఎట్లా పెంచారు అంటే ఒక్కసారి చూడండి మిత్రులారా. పాత రేట్లకి ఇప్పటి రేట్లకి ఇగో ఇది సింపుల్గా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీకి గతంలో 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. 500. 30 ఏళ్ళు దాటిన ఈసీ కావాలంటే గతంలో 500 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదంతా ప్రజలకు తెలియకుండా దొంగచాటున జీవో రిలీజ్ చేసిరు. దాని మీద ఒక సంతకం లేదు, పాడలేదు. మళ్ళీ నేను మీకు చూపిస్తా. ఏదైనా ఆస్తి, భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలంటే 200 ఛార్జీ ఉండేది, ఇప్పుడు 500 చేసిరు. సెలవు రోజున రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే ఇందుకు 5,000 రూపాయల ఫీజును ఖరారు చేసిరు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే వీలు లేని వ్యక్తుల వద్దకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రైవేట్ అటెండెంట్స్ కింద గతంలో 1000 రూపాయల అదనపు ఛార్జీలు తీసుకునేవారు. ఈ ఫీజును 10,000 రూపాయలకు పెంచారు. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎస్పీఏ ఎవరికైనా ఇవ్వాలంటే గతంలో 1000 రూపాయలు చెల్లించాల్సి ఉండేది, ఇప్పుడు 3,000 చేసారు. అదే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ ఛార్జీని 1000 నుంచి ఏకంగా 5,000కు పెంచారు. ఇది ప్రజలకు తెలవకుండా దొంగచాటుగా వసూలు చేసింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉన్నది. 1 సెకండ్. ఇగో ఇది దీనికి సంబంధించిన డాక్యుమెంట్. ఇది జీవో అన్నమాట. ఇది ఇంటర్నల్గా రిలీజ్ చేశారు. ఇది బయట పెడితే మర్యాదగా ఉండదని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చారట. గింత ఘోరం ఉంటుందా? ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదా ఈ జీవో కాపీని? దీని మీద ఒక సంతకం ఉండదు, ఇది ఎవరు రిలీజ్ ఇచ్చిరో కూడా తెలియదు, ఏముండదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంతే. ఆర్డర్ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇష్యూ ఆఫ్ ది తెలంగాణ గెజిట్ డేటెడ్ 2/9/2021. ఇది 2/9/2021 విడుదల చేశారని డేట్ ఉంది, కానీ 31 నుంచే వసూలు చేస్తున్నారన్న ఆరోపణ ఉంది. దీనికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సమాధానం చెప్పాలి. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. ఇక ఎంతెంత పెంచారు అనేది క్లియర్గా ఉంది. ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టరు. ఎట్లా పెంచారు చూడరు. ఇంతేకాదు ఇంకొకటి ఉంది. ఇదేంటంటే ప్రైవేట్ ఆసుపత్రికి భూములు ఇచ్చారు. గ్యాస్ట్రో ఏం హాస్పిటల్ ఇది? జీవో నెంబర్ MS 190 ఫ్రమ్ ద CCLA హైదరాబాద్. ఇదేంటంటే ఎకరా 4 గుంటలు తక్కువ ఒక ఎకరా భూమిని గచ్చిబౌలి, షేర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్లో ఇన్ ఫేవర్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రైవేట్ లిమిటెడ్కి ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ 60,000కి స్క్వేర్ యార్డ్కి గజం 60,000 చొప్పున గచ్చిబౌలిలో ల్యాండ్ని కేటాయించారు. ఈ ప్రైవేట్ ఇప్పుడు ఈ హాస్పిటల్కి పోతే పేదోడికి ఏమైనా ఉచిత వైద్యం అందిస్తారా? యశోద ఆసుపత్రికి కూడా కేటాయించిన బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా మందికి అక్కడ ఖానామెట్ ఏరియాలో ఇంకా 2-3 వాటికి కేటాయించాడు.